ఈ వీడియోలో లీడ్ మ్యాగ్నెట్ గురించి తెలుసుకుందాం. లీడ్ మ్యాగ్నెట్, లీడ్ మ్యాగ్నెట్ పదంలోనే ఉంది. లీడ్స్ని అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మ్యాగ్నెట్ అయస్కాంతంలాగా ఆకర్షించడం. మీ ప్రోడక్ట్కి, మీ సర్వీస్కి సంబంధించిన కస్టమర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని లీడ్ మ్యాగ్నెట్ ద్వారా అట్రాక్ట్ చేయడం, దాన్నే లీడ్ మ్యాగ్నెట్ అంటారు. ఈ లీడ్ మ్యాగ్నెట్ అనేది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ, ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, బ్రాండ్ అంబాసిడర్స్ని పెట్టుకుని వాళ్ళ ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటాయి. మరి డిజిటల్ కోచింగ్లో లీడ్ మ్యాగ్నెట్ అనేది ఎలా చేయాలి? అన్నోన్ పీపుల్కి మీ ప్రోడక్ట్ గురించి, మీ డిజిటల్ కోచింగ్ గురించి ఎలా చెప్పాలంటే, ఇక్కడ మీరు లీడ్ మ్యాగ్నెట్స్ అనేవి యూజ్ చేయాల్సింది ఉంటుంది. ఈ లీడ్ మ్యాగ్నెట్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. ఫ్రీ ఈబుక్, ఫ్రీ వెబినార్, ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ కోచింగ్, ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ వెబినార్స్, ఫ్రీ సెషన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఇలా లీడ్ మ్యాగ్నెట్స్ ద్వారా మార్కెట్లో ప్రజలకి మీ ప్రోడక్ట్, సర్వీస్ గురించి తెలియజేయడం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయగలరు. ఈ లీడ్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లీడ్ మ్యాగ్నెట్ లేకుండా మీరు ఎంత మంచి ప్రోడక్ట్ని మీ దగ్గర పెట్టుకున్నా, దాన్ని మీరు కరెక్ట్ లీడ్ మ్యాగ్నెట్ యూస్ చేయకుండా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు సక్సెస్ అవ్వలేరు. కాబట్టి లీడ్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ డిజిటల్ కోచింగ్కి వచ్చేసి జనరల్గా ఒక వెబినార్ కావచ్చు, సెషన్ క్లారిటీ కావచ్చు, కన్సల్టేషన్ కావచ్చు, ఫ్రీ ఈబుక్ కావచ్చు, ఇలా ఏదైనా మీ ప్రోడక్ట్కి సంబంధించి, మీ డిజిటల్ కోచింగ్కి సంబంధించి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కండక్ట్ చేసేవి ఈ లీడ్ మ్యాగ్నెట్స్. కాబట్టి మీరు ఎంచుకున్న రంగానికి, మీ ఫీల్డ్కి, మీరు చూజ్ చేసుకున్న టాపిక్కి ఏ లీడ్ మ్యాగ్నెట్ మీకు సూటబుల్ అవుతుంది అనేది డిసైడ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి.